మన నిస్సహాయతను చూసి నవ్వుతున్నారా? ఆ అన్యాయానికి బదులు తీర్చుకునే ఆ సర్వోన్నత న్యాయాధికారి ఆయనే అల్ ముంతకిం. సోదరులారా, అల్ ముంతకిం అనగా తప్పు పట్టడం, శిక్షించడం. అల్లాహ్ అమాయకులను హింసించే వారిని వదిలిపెట్టడు సోదరులారా. ఆలోచించండి. ఆయన ప్రతీకారం సృష్టిలో న్యాయాన్ని నిలబెట్టడానికి ఉంటుంది. అలాగే అల్ ముంతకిం నామానికి ఉన్న విభిన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం సోదరులారా. ప్రతీకారం తీర్చుకునేవాడు అంటే దుర్మార్గులకు తగిన శాస్తి చేసేవాడు అని. అలాగే శిక్ష విధించేవాడు అంటే అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టని వాడు అని సోదరులారా. న్యాయాన్ని రక్షించేవాడు అంటే సమతుల్యత దెబ్బతినకుండా చూసేవాడు అని అర్థం. చివరిగా సోదరులారా, అణచివేసేవాడు అంటే గర్విష్ఠుల అహంకారాన్ని తుడిచివేసేవాడు అని అర్థం. ఇప్పుడు ఖురాన్లో అల్ ముంతకిం యొక్క ప్రస్తావన గురించి తెలుసుకుందాం సోదరులారా. సూరా అల్ దుఖాన్లో 44వ సూర 16వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా మేము ప్రతీకారం తీర్చుకునే వారము అల్ ముంతకిం. సోదరులారా, ఇంకొక ఉదాహరణ సూరా అస్ సజ్దాలో 32వ సూర 22వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా మేము నేరస్తుల నుండి ప్రతీకారం తీసుకునేవారము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లియర్గా తెలుపుతున్నాడు సోదరులారా. జాగ్రత్త సోదరులారా, ఏదైనా తప్పు చేసేటప్పుడు ఈ ప్రపంచంలో మనం అందరము తప్పించుకోవచ్చు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ ముంతకిం దగ్గర మనం తప్పించుకోలేము సోదరులారా. ఇక్కడ మనం చేసేసాము, మనకేం కాదనుకోకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర భయంకరమైన శిక్ష ఉంది సోదరులారా. ఆ శిక్షకు గురి కాకుండా మన దగ్గర సమయం ఉంది, సమయం మించిపోలేదు. మంచి పనులు చేద్దాము, మంచి విషయాలను మనమందరము 10 మంది దగ్గర డిస్కస్ చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మెప్పు పొందుదాం సోదరులారా. ఇప్పుడు మనం హదీసుల ద్వారా అల్ ముంతకిం గురించి తెలుసుకుందాం సోదరులారా. సహీ బుఖారీ 4686లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గుడికి కొంతకాలం వ్యవధి ఇస్తాడు, కానీ ఆయన పట్టుకున్నాడంటే ఇక వాడిని తప్పించుకోనివ్వడు సోదరులారా. మీరు తీవ్రంగా బాధించబడితే కన్నీళ్లు పెట్టుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర న్యాయం అడగండి. మీ న్యాయం కోసం పరలోక న్యాయమూర్తి వేచి ఉన్నాడు సోదరులారా. మీకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది సోదరులారా. ఈ ప్రపంచంలో దొరకకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది సోదరులారా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమందరము బాధించబడుతున్నాము. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద నమ్మకం పెట్టుకొని మనమందరం ప్రశాంతంగా ఉందాము. మన యొక్క ప్రశాంతతను కోల్పోకుండా ప్రశాంతంగా ఉందాం సోదరులారా.